వనపర్తి జిల్లా కేంద్రంలోని సమకృత కలెక్టర్ కార్యాలయంలో ఆవరణలో జిల్లా స్థాయి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎమ్మెల్యే మేఘారెడ్డి. మహేందర్ రెడ్డి కామెంట్స్. రాష్ట్రంలో ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కొత్త రేషన్ కార్డులను అందిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నాం. వనపర్తి జిల్లాలో మొత్తం 1,83,568 రేషన్ కార్డులు ఉండగా వీటిలో 1,83,013 కొత్త డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం. వనపర్తి జిల్లాలో కొత్తగా 26,465 కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నాం. వనపర్తి నియోజకవర్గానికి 15,134, అలాగే జిల్లా పరిధిలోని కొల్వాపూర్ నియోజకవర్గానికి 4,979, దేవరకద్రలో 3,959, మక్తల్లో 2,393 కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నాం. ఫలితంగా జిల్లాలో కొత్తగా 141,503 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు సదుపాయాలు అందుకుపోతున్నారు. ప్రస్తుత ఆగస్టు నెలలో ఈ నెలతో పాటు సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన సన్న బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నాము. దాంట్లోనే మొత్తం వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా తర్వాత ఎన్నిసార్లు మనం తీసుకున్నాం, ఎక్కడెక్కడ తీసుకున్నాం అనేది కూడా మీరు రేషన్ తీసుకున్న వివరాలు కూడా దాంట్లో స్పష్టంగా కనబడతాయి. రిజిస్టర్స్ కానీ తర్వాత చాలా డీటెయిల్స్ ఇందులో క్లియర్గా ఉంది. సో ఈ కార్డ్స్ మీరు తీసుకొని దాన్ని మంచిగా జాగ్రత్తగా భద్రపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో తదుపరి దేశమంతటా కూడా 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో కూడా మరి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సంగారెడ్డిలో వారు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వనపర్తి జిల్లాలో మా ద్వారా ఎమ్మెల్యేలు మా అంతా కూడా ఈ కార్డు ఇచ్చుకునే కార్యక్రమం జరుపుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అధికారం రాకముందు ఏదైతే 6 గ్యారెంటీ చెప్పినారో ఈ 6 గ్యారెంటీలు కూడా పూర్తి చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మన జిల్లాలో కూడా 1,83,000 పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. మరి అదేవిధంగా ఈరోజు మరి 5 మున్సిపాలిటీతో పాటు 15 మండలాల్లో కూడా స్మార్ట్ రేషన్ కార్డులు కూడా ఇచ్చుకోవడం జరుగుతున్నది. మరి ఇప్పుడే కలెక్టర్ గారు అడిగి తెలుసుకున్నాం. దీనికి లిమిట్ ఏం లేదు. ఎవరైతే పేదవాళ్ళందరూ కూడా రేషన్ కార్డు అడుగుతారో వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పింది. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వంలో సన్నబియ్య కార్యక్రమం కానీ, ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, మరి ఏదైతే రైతులకు పెట్టుబడి ఇచ్చే కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అనేది జరుగుతుంది. మన దగ్గర ఉన్న రేషన్ కార్డులు వేరే వాళ్ళ పేర్ల మీద అవి నకిలీ అయ్యి కొన్ని రోజులు పనిచేయకుండా ఉండి కొన్నిసార్లు ఇబ్బంది పడ్డ మనం సమావేశాలు చూసి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఈ రోజు నుంచి మొదలు పెడతా ఉన్నాము. ఈ జిల్లా హెడ్ క్వార్టర్ల నుంచి మనం మొదలుపెట్టి ప్రతి మండలంలో కూడా 1,83,013 మంది లబ్ధిదారులకి ఈ కార్డులు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్డుల యొక్క గొప్పతనం ఏంటిదంటే దీంట్లో ఉన్న బార్కోడ్ని స్కాన్ చేస్తే మీ యొక్క వివరాలు, మీ కుటుంబం యొక్క వివరాలు, మీరు ఎప్పుడెప్పుడు రేషన్ తీసుకున్నారు, ఏ నెలలలో తీసుకోలేదు, ఇంకా ఏ నెలలో తీసుకోవచ్చు, మీ రేషన్ షాప్ ఏమైనా మారితే ఆ రేషన్ షాప్ ఎక్కడికి మారింది, ఎక్కడ ఉంది ఇప్పుడు కొత్త లొకేషన్, ఇలాంటి అన్ని వివరాలు అనేవి ఒక్కచోట మీకు తీసుకొచ్చి మీకు సులభంగా ఉండాలని తెలియజేసి ఈ స్మార్ట్ కార్డు రూపొందించడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ప్రభుత్వం తీసుకొచ్చిన సన్న రకం బియ్యం మరియు వేరే ఏమన్నా కూడా మనం సరుకులు ఇచ్చే దాంట్లో కూడా మీరందరూ లబ్ధి పొందాలని, మీ అందరికీ కూడా ఈ స్కీమ్ని సక్సెస్ఫుల్ చేసుకుంటూ దీన్ని మంచిగా వినియోగించుకోవాలని కోరుతూ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసినాం. దాని తర్వాత మళ్ళీ మహిళలకు అందరికీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనోళ్ళకందరికీ ఈ రేషన్ కార్డుల విషయంలో కావచ్చు 200 యూనిట్ల వరకు జీరో బిల్ ఇచ్చి, దాని తర్వాత రైతు రుణమాఫీ చేసి, దాని తర్వాత రైతు భరోసా చేసి, అన్నిటికంటే ముఖ్యంగా మన ఇంటికి కోడలు వచ్చినా, మన బిడ్డ వేరే ఇంటికి కోడలు పోయినా, మనవడు పుట్టినా, మనవరాలు పుట్టినా మనకెవ్వరికి రేషన్ కార్డుల పేరు లేకుండే. చాలా ఆరోగ్యశ్రీ అవసరాలు ఉన్నా, ఇంకేదైనా హాస్పిటల్కి పోయినా, ఎక్కడైనా అవసరం ఉన్నా ఐడి పరంగా ఆ రైస్ కావచ్చు, బియ్యం కావచ్చు,
అవన్నీ ఇబ్బందులు ఉండే. ఎట్లాంటి పరిస్థితిలో ఈ రేషన్ కార్డు అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఓన్లీ వనపర్తి జిల్లాలో 1,83,568 రేషన్ కార్డులు, దానిలో 6,20,000 మంది 640 మంది 6,20,000 మంది 640 మందికి లబ్ధి చూపుచ్చేలా 15,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఇంత మంచి కార్యక్రమాలు స్మార్ట్ కార్డు ఇచ్చి ఈరోజు వాళ్ళందరికీ రేషన్ కార్డులతో పాటు స్మార్ట్ కార్డుతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ